జపాన్ వరుస భూకంపాలతో వణికిపోతోంది. ఇప్పటివరకు 24 సార్లు భూమి కంపించింది. భవనాలు నేలమట్టమయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. 45,000 ఇళ్లకు కరెంట్ నిలిచిపోయింది. మరోవైపు సునామీ హెచ్చరికలతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హోన్షు ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్ను కొత్త సంవత్సరం సాయంత్రం 4 గంటల సమయంలో 7.6 తీవ్రతతో భూకంపం వణికించింది. తర్వాత వరుసగా 155 వరకు భూప్రకంపనలు వచ్చాయి. సముద్రంలోనూ 1.2 మీటర్ దాదాపు 4 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. దీంతో తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూప్రకంపనల కారణంగా జపాన్ వ్యాప్తంగా రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైప్లైన్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. 45,000కు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే నటుడు జూనియర్ ఎన్టీఆర్కు ఈ ప్రమాదం తప్పింది. గత వారం మొత్తం జపాన్లోనే ఉన్న ఆయన మంగళవారమే హైదరాబాద్కు తిరిగొచ్చారు. జపాన్ నుంచి ఇవాళ తిరిగి ఇంటికి వచ్చానని, భూకంపం సమాచారం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. భూకంప బాధితులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. జపాన్ ప్రజలు ధైర్యంగా ఉండాలని తన ట్వీట్లో కోరారు.